ఇక ఇంకొక విషయాన్ని చూద్దాం. కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్. రేవంత్ పాలనపై ప్రజలు విసుగుపోయారు. పంచాయతీ ఎన్నికలలో రుజువైంది. కాంగ్రెస్ ఓటమిది ఆరంభం. పాతాళానికి పడిపోవడం ఖాయం. రెండేళ్లైనా ఒక్క హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలో అఖిలేష్ యాదవ్ కేసీఆర్తో భేటీ. అఖిలేష్ పార్టీయే బీఆర్ఎస్ కు స్ఫూర్తి. ఇక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాం కేటీఆర్. రాజకీయాలలో జయాపజయాలు సహజం. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి. ప్రజలు తప్పకుండా అండగా ఉంటారు. బీఆర్ఎస్ కు మరో అవకాశం కల్పిస్తారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. రేవంత్తో అఖిలేష్ యాదవ్ భేటీ, మర్యాదపూర్వకంగా కలిసిన సమావేశం. రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతల చర్చలు అంటూ కూడా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇదొక్కటి చూడరు. కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్. ఇది నిజం. ఎట్లా నిజము అంటే, కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి. ఒకటి, ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఫిరాయించిలో, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేదారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే మొదటి ఆరంభం మొదలైంది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది మొదటి ఆరంభం. రెండో ఆరంభం ఏంటంటే 100 రోజులు వీళ్ళు చెప్పిన అంశం, 13 అంశాలు, దాంతో పాటుగా 420 హామీలు. ఇది ఇక్కడ రెండోది. ఇక మూడో విషయం ఏంది తెలుసా? వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, వీళ్ళ ఎంపీలు, దాంతోపాటు వీళ్ళ మినిస్టర్స్, దాంతోపాటు వీళ్ళ యొక్క రాజకీయ బంధుత్వం అంటే కాంట్రాక్టర్లు, వీళ్ళు పిక్క తిన్నంతగా తెలంగాణలో ఇంకెవరు పిక్క తినలే. ఇది కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఒకరు ఇసుకలో దొరుకుతారు, ఒకరు బూడిదలో దొరుకుతారు, ఒకరు ఆ స్కామ్లో, ఒకరు ఈ స్కామ్లో, ఒకరు మద్యంలో, రకరకాలుగా ఉంటాయి. సో మొత్తానికి వీళ్ళందరూ దొరికిపోయిలు దొంగలే. ప్రజలు ఎట్లా నమ్ముతారండి? నాకు అర్థం కాదు. ఒక పార్టీలో ఓడిపోయిన వ్యక్తులను వెంటనే, వాళ్ళని వద్దని తిరస్కరించిన వ్యక్తులని, వాళ్ళని వెంటనే కూడా మళ్ళీ వేరే పార్టీలో గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అద్దనుకున్నారు కదా, ఆయనను అద్దనుకోనే కదా వీళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించింది. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే వాళ్ళకే ఎడికి పోవాలి. ఒకటి. రెండోది, ఎవరు చెప్పమన్నారండి? మాదొక భగవద్గీత, మాదొక ఖురాన్, మాదొక బైబిల్, మేము 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామని చెప్పి ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? ఎవరు ఇయ్యమన్నారు హామీలు? ఇప్పుడు ప్రజలను గొర్రెలను చేసినట్ట, లేకపోతే ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రలోభ పెట్టినట్ట, లేకపోతే హిప్నాటిజం చేసి ఓట్లు వేయించుకున్నారా ఏంటి? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమని సమాధానం చెప్తారండి? ఇక్కడ వైఫల్యం. ఇక మీ ఎమ్మెల్యేలది ఏంది, శాట భారతం తీత్తా అంటే వెళ్తుంది. అది నాకు ఏమో అర్థమైతలేదు. కానీ భూమిలో తెంత అంటే తెలుసుకోవడం కష్టం అన్నట్టుగా వీళ్ళ యొక్క అవినీతి చిట్టాలు తీస్తా అంటే ఇంక వెళ్తూనే ఉన్నాయి. నాకు అర్థం కాదు. 2 సంవత్సరాలుగా ఒక ఫామ్ హౌస్ లాంటి ఇల్లు కట్టుకోవడానికి ఎమ్మెల్యేలకి ఎక్కడి నుండి పైసలు వచ్చినాయో తెలియదు. పెద్ద పెద్ద కార్లు కొనడానికి వీళ్ళకి పైసలు ఏ నుండి వస్తున్నాయో అర్థమవుతలేదు. వీళ్ళు వేసుకునే సొక్క ఒకప్పుడు 1000, 1500, 2000 ఉండాల్సిన సొక్క ఇవాళ 50,000 ఉంటాను. వాళ్ళ చెప్పుల ఖరీదు ₹1,00,000, 80,000 వస్తాను. ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ప్రజల పైసలు. మన పైసలు దొబ్బి తిని దొంగ లెక్క మేస్తున్నారు అని అర్థం. మన జీతగాలే మనకు వెన్నుపోటుదారులు ఈరోజు. సో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందనేది వాస్తవమైన విషయం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనేది వాస్తవమైన విషయం. ఇది ఎవరు ఏమనుకున్నా ధృవీకరించాల్సిన అవసరం. ఇప్పుడు ఏది గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా స్వాగతం దేనికి చెప్తున్నారు? గ్రామీణ ప్రాంతాలలో విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు? ప్రత్యామ్నాయం దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఏం కథ అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. సో మొత్తానికి ఇక్కడ అఖిలేష్ యాదవ్ కూడా ఆయన ఎవరితో భేటీ చేయడానికి వచ్చిండు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చిండు? కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యాడు. ఒకసారి రాజకీయం మీరు ఆలోచించాలి. నేను ప్రజల ముందే పెడుతున్నా ఈ ప్రతిపాదన. అక్కడ గెలిచిన వ్యక్తి ఇక్కడ కలిసిండు, అక్కడ. రాజకీయాలు వాళ్ళందరూ మంచిగానే ఉంటారు భయ్. మీరు ఓటర్లు ఏది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి కదా, అరే వీడు మన పార్టీోడు కాదు మన పగోడు అని మీరు చూసిర్రు అనుకో, ఇక్కడ ఏమైంది గదే అవుతుంది. నేను చెప్తున్నా బెస్ట్ చాయిస్. ఇగో ఉదాహరణ, ఇక్కడనే వచ్చింది. నా పైసలు నాకు ఇవ్వండి, ఓడిపోయిన తర్వాత వచ్చి నా పైసలు నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. ఓటు కోసం పైసలు తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. గదే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది?
రైట్, ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ రిగ్గింగ్, డ్రైనేజ్ లో బ్యాలెట్ పత్రాలు, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తింపు, కత్తెర గుర్తుకు ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఎన్నికల అధికారికి పోలీసులకు ఫిర్యాదు. కౌంటింగ్ సెంటర్ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది మన ప్రజాస్వామ్యం. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి సంబంధించి అక్కడ జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి డ్రైనేజ్ కాలువలో కొట్టుకుంటూ పోతే అక్కడ గ్రామంలో ఉన్నారు కొంతమంది చూసి ఆందోళనకు గురైలు. అంటే కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది అంటారు కదా, గా రిగ్గింగే గీ రిగ్గింగ్, ఇదే కథ. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి చూడురి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రిగ్గింగ్ చేస్తున్నది, ఏం కథ, ఏమేం జరుగుతున్నది, ఏం కథ అనేది. గింతకంటే ఘోరం, గింతకంటే దారుణం ఇంకొకటి ఉంటారా? అధికార పార్టీ అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు, మరి అధికారులు ఏం చేస్తున్నారు, గడ్డి బిక్తున్నారా అని నాకు అర్థం కాదు. అధికారి అనేట ఆయనకు తెలియదా, అక్కడ బందోబస్తు ఉన్న పోలీసు వాళ్ళకు తెలియదా, వేరే ఉత్తర సిల్లర ముచ్చట్ల గురికొచ్చి బాగా ఎగిరెగిరి పడతారు కదా, మరి గీడు ఏమైంది? వాళ్ళ ఓటండి ఈ దేశంలో అత్యంత విలువైనది ఏంటి, భారత రాజ్యాంగంలో అత్యంత విలువైన పదమేంది? ఓటు. ఆ ఓటుకు సంబంధించిన ఓటేసిన ప్రజాస్వామ్యంలో ఓటు ఎట్లా డ్రైనేజ్ కాలువలకు ఎట్లా వచ్చింది, ఎంక్వైరీ ఎందుకు చేయరు, ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయరు, అరెస్టులు ఎందుకు జరిగాయి? అదే విపక్ష పార్టీ చేసేది ఉంటే ఈ పార్టీకి విపక్షాలు చేసేది ఉంటే ఈ పార్టీకి మామూలుగా ఉండపో. డైపర్లు పగిలేటట్టు కొట్టు, అరెస్టులు చేసి ఆగమాగం చేసి వీళ్ళ దౌర్జన్య కాండను మరో మారణ హోమం అంటారు చూడు, అంతకంటే దరిద్రంగా ఉండు. అదే అధికార పార్టీ కాబట్టి గమ్మున నవరంధ్రాలు మూసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు. నిన్న అక్కడ మాజీ ఎమ్మెల్యే పోయి లొల్లి పెట్టిండు. గిదా చేసేది ఎట్లా బయటకు ఎట్లొచ్చినాయి, ఎందుకు